ఈరోజు టాపిక్ ఏంటి అంటే భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ కలుసుకున్న వాళ్ళని మీరు చూసారా? మామూలుగా భార్యాభర్తలు ఎవరైనా సరే విడాకులు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి పిల్లలు కనుక ఉంటే ఆ పిల్లల్ని చూడడానికి వెళ్ళడం, లేదంటే ఆ పిల్లలకి మెయింటెనెన్స్ అవి ఇవ్వడం, కొనిపెట్టడం, లేదంటే ఆ పిల్లలు వీళ్ళ ఇంటికి రావడం, ఇలా పిల్లల వరకే కనెక్షన్ ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు భర్తలు. భార్యాభర్తలు కలుసుకోవడం అంటే మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అమెరికాలో ఇండియన్ స్టూడెంట్లు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పారు, ఒప్పుకున్నారు. చక్కగా పెళ్లి చేసుకొని కాపురం పెట్టుకున్నారు. అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది, ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు తగాదాలు మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్త వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర దాకా వెళ్ళాయి. ఇంకా మాట అనుకోవడం, ఇంకా ఈ గోలుకు పోవడం, ఏదో ఒకటి మొత్తానికి అలా ఒకరినొకరు ఏదో ఒకటి అనుకోవడం, ఇలా గొడవలు కాస్త పెద్దవైపోయి వీళ్ళ దాకా వచ్చి మా వాళ్ళని నువ్వంటావా, మా వాళ్ళని ఇలా అంటావా అని చెప్పేసి ఈ అమ్మాయి అబ్బాయి దెబ్బలాడుకుని మొత్తానికి ఇద్దరు కలిసి విడాకులు తీసుకున్నారు. వీళ్ళకి పుట్టిన పాపని ఇండియాలోనే ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర పెట్టింది. ఎందుకంటే అమెరికాలో ఎవరి దగ్గరైనా చూడడానికి పెట్టామని అంటే అక్కడ బోల్డ్ అని డబ్బులు కట్టాలి, పని వాళ్ళని ఇంట్లో పెట్టాలని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి ఇండియాకి తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పాపను వదిలిపెట్టింది. ఇంకా ఈ అబ్బాయి అమ్మాయి ఇంకా విడాకులు తీసుకున్నారు, వేరే వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ తగ్గలేనట్టుంది. మళ్ళీ ఒకరినొకరు ఫోనులు చేసుకోవడం, మాట్లాడుకోవడం, కలుసుకోవడం ఇలా మొదలైంది. విడాకులు తీసుకున్న తర్వాత మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఈ అబ్బాయి కన్నా ఇంకో పెళ్లి చేస్తానంటారు, ఆ అమ్మాయికి కూడా ఇంకొక పెళ్లి చేస్తా అంటారు. ఎవరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా అలా వదిలేరు. మరి వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఎందుకున్నారు అని అంటే ఇంట్లో వాళ్ళు అంటున్నారట, ఈ అబ్బాయిని కూడా నీకు సంబంధాలు చూస్తాము, ఇంకా నువ్వు కూడా రెండో పెళ్లి చేసుకుంది కానీ మంచి అమ్మాయిని చూస్తావని ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఫోర్స్ పెడుతున్నారు ఈ అబ్బాయికి. అలాగే ఆ అమ్మాయికి కూడా ఇంట్లో వాళ్ళు నీకు కూడా వేరే సంబంధం చూస్తావని అని అంటుంటే ఆ అమ్మాయి కూడా ఇలా కాలం గడుపుకుంటూ వస్తుంది. చూద్దాంలే వీళ్ళకి సంబంధం దొరికి అది నా దాకా వచ్చి అవతల వాడు ఒప్పుకున్నప్పుడు అవన్నీ చూద్దాంలే అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి సైలెంట్గా ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఫోనుల్లో మాట్లాడుకొని ప్రతి వీకెండ్ కలుసుకుంటూ ఉంటారంట. విడాకులు తీసుకున్నారు, వాళ్ళకి ఒక పాప ఉంది. అయినా సరే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ మొదలయ్యి ఒకరినొకరు మర్చిపోలేక వీకెండ్ వచ్చిందని అంటే వేరే ప్రాంతం నుండి అమ్మాయి ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి శనాదివారాలు 2 రోజులు ఈ అబ్బాయితో గడిపి మళ్ళీ వెళ్ళిపోతుందంట. చూడండి, విడాకులు తీసుకున్న తర్వాత కలుసుకున్న భార్యాభర్తలను మనం ఎక్కడైనా చూసామా? ముందు ఈగోలు ఎక్కువైపోతాయి అనమాట. చిచి వీడు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకా నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటని ఇలా కోపం పౌరుషం ఎక్కువైపోయి మళ్ళీ కలుసుకోవాలని అంటే అస్సలు ఇష్టపడరు. కానీ వీళ్ళిద్దరూ వీకెండ్లో చక్కగా కలుసుకుంటున్నారు. కానీ ఈ విషయం పెద్దవాళ్ళకి తెలీదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మేము ఎలా అయినా సరే మా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, మాకు ఒక పాప ఉంది, మేము ఒకరినొకరు మర్చిపోలేకపోతున్నాం, మా మధ్య గొడవలు రావడానికి కారణం మా తల్లిదండ్రులే, ఒకరికొకరు మాట అనుకుని ఇగోలకు పోయి మమ్మల్ని దూరం చేశారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ మా మధ్య ప్రేమ అయితే అలాగే ఉంది. 2 రోజుల తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పి మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పాడంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అయితే నాకు మొన్న కూడా ఒక కామెంట్ వచ్చింది. ఏంటనంటే ఆయన కామెంట్ పెట్టి అంటారు, మా అన్నయ్య మా వదినకి పెళ్ళయింది, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, మా వదిన గారు చాలా మంచివారు, మాతో మాట్లాడుతూ ఉంటారు, మా మధ్యన ఎప్పుడు కూడా అత్తగారు వాళ్ళతోటి మరుదులతోటి ఇలా ఎప్పుడు ఆవిడకి తగాదాలు లేవు, ఆడబడుచులను కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకుంటారు మా వదిన గారు. కానీ వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడాకులు తీసుకున్నారు. కానీ మా వదిన గారు మాతో మాట్లాడతారు, మా అన్నయ్య పిల్లలు మా ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మేమంతా క్యాజువల్గా ఎప్పుడు ఎలా ఉన్నామో ఇప్పటికీ అలాగే ఉంటాము. ఏ ఫంక్షన్లు వచ్చినా దేనికైనా సరే మా వదిన గారు మా ఇంటికి వస్తూ ఉంటారు, మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. గొడవ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన, విడిపోయింది వాళ్ళిద్దరూ, కానీ మా వదిన గారు మాతో విడిపోలేదు, మా వదిన గారు ఎంత మంచివారు అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ పెట్టారు. భలే విచిత్రంగా అనిపించింది. ఎవరైనా 2 భార్యాభర్తలు డైవర్స్ తీసుకున్నారనుకోండి, ఇంకా వాళ్ళ మొహం కూడా చూడరు. అత్తింటి వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని పట్టించుకోరు. ఇంకా వదిలి వెళ్ళిపోయిన దాంతో మనకు పని ఏంటని ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ చూడండి, చక్కగా ఆ బంధాన్ని వదులుకోకుండా ఆ పిల్లలు మన పిల్లలే అని అనుకుని ఎంత చక్కగా కలిసిమెలిసి ఉన్నారో. చాలా తక్కువ కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. ఇంకో ఆయన ఎవరో ఒక కామెంట్ పెట్టారు, నా పరిస్థితి కూడా సేమ్ ఇంతేనండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, మా ఇంట్లో పెద్దవాళ్ళకి అస్సలు ఇష్టం లేదు,
కొన్ని రోజులు మీ ఇద్దరం కలిసి ఉన్న తర్వాత మమ్మల్ని ఇద్దరిని విడగొట్టేశారు, నీకు ఈ అమ్మాయి సెట్ కాదురా, మన కులం కాదు, మన ఇది కాదు, వద్దు అని చెప్పేసి పెళ్ళైన 2 సంవత్సరాలకి మమ్మల్ని ఇద్దరిని విడగొట్టేశారు, మేమిద్దరం విడాకులు తీసుకున్నాము. ఆ అమ్మాయికి ఏమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే అబ్బాయిని చూసి, వాళ్ళ కులం అబ్బాయిని చూసి చక్కగా పెళ్లి చేసేశారు. అయినా సరే నన్ను మర్చిపోలేక నా మీద ఉన్న ప్రేమతోటి మళ్ళీ ఆ అమ్మాయి మెసేజ్ చేస్తూ ఉంటుంది, నేను వెళ్తూ ఉంటానని ఒక ఆయన ఎవరో చెప్పారు. అది ఎంత తప్పండి. ఒక పక్కన వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ అబ్బాయిని రమ్మండం, మళ్ళీ ఈ అబ్బాయితో కలిసి ఉండడం, భర్తను పెట్టుకుని మళ్ళీ పాత కనెక్షన్లు పెట్టుకోవడం, అది ఎంత తప్పు, అది కరెక్ట్ కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉండి పోని విడాకులు తీసుకుని మళ్ళీ కలుసుకున్నా అది వినడానికి అందంగా ఉంది, నిజంగా అందరూ కూడా సంతోషిస్తారు. అంతేగాని మళ్ళీ ఇంకో అబ్బాయిని బలి చేసి ఇంకో అబ్బాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని మళ్ళీ వీడితో కనెక్షన్ పెట్టుకుందానంటే మరి అది తప్పే కదా. ఒకవేళ అమ్మాయి పిలిచినా మీకైనా బుద్ధి ఉండాలి కదా. పెళ్ళైన అమ్మాయి భర్తతో కలిసి ఉంటుంటే మధ్యలో మీరు వెళ్ళడం అది ఎంత తప్పు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాడితో నాకు సుఖం లేదు, నీతో ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉండేదని అనవసరంగా నేను విడాకులు ఇచ్చాను, మా వాళ్ళు తీసుకొచ్చి వీడిని అంటకట్టారు నాకు అని చెప్పేసి ఈ అబ్బాయికి వచ్చి చెప్తుందంట. అది ఎంత తప్పు. మరి ఇలాంటి అక్రమ సంబంధాలు, ఇలాంటి గొడవలు ఎక్కువైపోతున్నాయి అని అంటే మరి ఇలాంటివే. ప్రేమించేది ఒకడిని మళ్ళీ వీడిని వదిలేసి విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ అక్కడ పోలేదని మళ్ళీ పాతవాడి దగ్గరికి మళ్ళీ వస్తుంటారు. ఇలాంటివన్నీ జరుగుతుండబట్టే విడాకుల కేసులు ఎక్కువైపోయి కోర్టులు పంచాయతీలు ఒకడినొకడు చంపేసుకోవడాలు, ఇంకా నానా రభస రచ్చ అన్నమాట. ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండబట్టే సొసైటీలో నేరాలు ఘోరాలు ఇలాంటివి పెరిగిపోతున్నాయి. మధ్యలో పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే మా కాపురం కూలిపోవడానికి మా అమ్మే కారణం, మా కాపురం కూలిపోవడానికి మా అత్తగారు వాళ్లే కారణం, మా ఆడబడుసులే కారణం అని ఇలా వేరే వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. అసలు మీ సంసారంలోకి వేరే వాళ్ళు ఎంటర్ అవ్వాల్సినంత అవసరం ఏంటి? భార్యాభర్తల మధ్య ఏదైనా తగాదా గొడవ ఉన్నప్పుడు మీరిద్దరు కూర్చుని చక్కగా తేల్చుకోవాలి కానీ బయట వాళ్ళని మూడో వాళ్ళని తీసుకొచ్చే అంత పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదు. ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, కాసేపు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ రాత్రి అయ్యేసరికి కలిసిపోతారు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ మూడో వ్యక్తి వచ్చి ఏదన్నా కొత్త మాటను మాట్లాడారు అనుకోండి, వాళ్ళన్న మాటకే వాల్యూ ఇస్తుంటారు, వాడు చెప్పిన మాటలనే నమ్ముతూ ఉంటారు. మీ భర్తను మీరు నమ్మరు కానీ బయట వాళ్ళ మాటలను నమ్ముతూ ఉంటారు. కలిసి ఉండేదేమో భర్తతోనూ, తిండి పెట్టేదేమో భర్తను, అన్నీ చూసుకునేది భర్త అయి ఉంటే బయటవాడి మాటలు నమ్మి బయటవాడు చెప్పినట్టు చేస్తూ ఉంటారు. అంటే మీ భర్తను మీరే నమ్మరు, మీ భర్తకు మీరే విలువ ఇవ్వరు. అలాంటప్పుడు మీ సంసారాన్ని మీరే బయట పెట్టుకున్నట్టు అవుతుంది కదా. చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. భార్యాభర్తలు కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటారు, పెద్ద మనుషులు అంటూ పంచాయతీలు అవుతాయి, ఈ గొడవలు ఇవన్నీ అయిపోతాయి. విడాకులు తీసుకుని దూరం అయిపోయి ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు అప్పుడు ఆలోచనలోకి వస్తారనమాట. నా కాపురం పోవడానికి ఇదే కారణం కదా, నేనే కొంచెం సర్దుకుంటూ పోయి ఉంటే బాగుండేది కదా, నా భర్త ఎంత మంచివాడు, నన్ను ఎంత బాగా చూసుకున్నాడు, వాళ్ళ వల్లే మా సంసారంలో గొడవలు వచ్చాయి, వాళ్ళు మా అమ్మ చెప్పిన మాట వినబట్టి నేను విడాకులు ఇచ్చాను, లేకపోతే నేను తొందరపడేదాన్ని కాదు అని ఇలా బాధపడ్డ వాళ్ళని కూడా నేను చూశాను. చాలామంది చెప్తారు విడిపోయిన తర్వాత పాపం బాధపడతారు, ఏ తోడు లేక ఒంటరిగా బతికి పిల్లల్ని పోషించలేక ఇలా నానా తంటాలు పడుతుంటారు. అప్పుడు భర్త విలువ తెలుస్తుంది అనమాట. అయ్యో ఉండుంటే వెనకాల గౌరవంగా ఉండేది, ఒక తోడు ఉండేది, ఏదో ఒకటి కలోగంజో పెడుతూ ఉండేవాడు, ధైర్యంగా ఉండేది. ఇప్పుడు నేను ఒంటరిగా బతికేసరికి సొసైటీలో నలుగురు నాలుగు మాటలు అనడం, విలువ లేనట్టు చూడడం, పిల్లలకేమో నాన్న లేకపోవడం, ఇలా నానా రకాలుగా అవమానాలు భరించి అప్పుడు బాధపడతారనమాట. నేను విడాకులు ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది కదా అని ఆలోచిస్తారు. ఇప్పుడు అంతా చేజారిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే వస్తుందా? ఉన్నప్పుడే దాని విలువను తెలుసుకోవాలి, ఉన్నదాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఏదైనా ఉన్న దాంట్లో లోపాలు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. చిన్న చిన్న కొట్లాట్లు తగాదాలు ఏమైనా ఉంటే మీ మధ్యన మీరే సరిదిద్దుకుని మీరే మాట్లాడుకుని కూర్చోవాలి. కానీ మూడో వాళ్ళని బయట వాళ్ళని మీ గొడవల్లోకి తీసుకొచ్చి అనవసరంగా గొడవలు పెద్దొచ్చేసి విడాకులు తీసుకొచ్చే పరిస్థితి దాకా మాత్రం దయచేసి ఎవరూ తెచ్చుకోకండి. ఎక్కడో ఒకరిద్దరు ఇలాగ విడాకులు తీసుకున్న తర్వాత కలిసి ఉంటారేమో కానీ సాధ్యమైనంత వరకు కూడా ఎవరు కూడా విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకరినొకరు మొహాలు చూసుకోరు. పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలాంటి పనులు చేస్తున్నారని అంటే అది తప్పే కదా. ఇంకా విడాకులు తీసుకున్నారని అంటే ఆ బంధం అక్కడికి దూరం అయిపోయినట్టే కదా. చూడండి, ఒక్కసారి విడాకులు అయిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవాలి కానీ మళ్ళీ ఇలా కలుసుకోవాలని అన్న ప్రయత్నాలు మాత్రం చేయకండి. కానీ ప్రయత్నం చెయ్యొచ్చు. ఎప్పుడు మీరిద్దరూ ఒంటరిగా ఉండి మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఒంటరిగా ఉంటే మధ్యన ప్రేమ కలిగి మళ్ళీ కలుసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది తప్పులేదు. కానీ మీరు విడిపోయిన తర్వాత వేరే వాళ్ళని పెళ్ళిళ్ళు చేసేసుకుని మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ పాత ప్రియుల్ని పాత ప్రియురాలని ఇంటికి పిలవడం, మళ్ళీ వాళ్ళతోటి కలుసుకోవడం ఇలాంటివి మాత్రం దయచేసి చేయకండి. అది చాలా తప్పు. అలాగే ఇది కనుక బయటపడి తెలిసిందేనంటే ఆ చేసుకున్న భర్త కూడా మిమ్మల్ని వదిలేసే పరిస్థితి, ఆ చేసుకున్న భర్తతోటి కూడా తగువులు వచ్చి విడాకులు తీసుకునే పరిస్థితి. అలాగే ఈ అబ్బాయి కూడా
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఈ కుటుంబంలో కూడా తగాదాలు వస్తాయి. ఆ చేసుకున్న భార్య కూడా ఏమంటుంది, అదేంటి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నన్ను ఎందుకు మోసం చేసావని ఈ అమ్మాయి కూడా దెబ్బలాడే పరిస్థితి. కాబట్టి ఇన్ని గొడవలు ఉంటాయి. ఇదేదో మేము మంచి పని చేసాం, తను నా భార్య, ఎంతైనా నా మీద ప్రేమ ఉందని అని ఇలాంటి పిచ్చి కబుర్లు, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పకండి. ఒక్కసారి విడాకులు తీసుకున్నారనంటే ఆ అమ్మాయి ఎవరో మీరెవరో ఇద్దరు కూడా బయట వాళ్ళతోనే సమానం. కానీ మేము భార్యాభర్తలని మాత్రం ఎవరూ చెప్పుకోవద్దు. ఇలాంటి పొరపాట్లు కూడా ఎవరూ చేయొద్దు. మీరు విడాకులు తీసుకునేటప్పుడే బాగా ఆలోచించుకోండి, నేను చేసేది తప్పా రైటా. ఇప్పుడు కనుక ఈ బంధం దూరం అయిందని అంటే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూస్తారు, నా జీవితం ఏంటి, విడాకులు ఇచ్చానంటే సొసైటీలో నా పరిస్థితి ఏంటి, బంధువుల్లో నా పరిస్థితి ఏంటి, మళ్ళీ నెక్స్ట్ నా జీవితం ఏంటి, నేను బతకగలనా, ఒంటరిగా బతికే అంత ధైర్యం నా దగ్గర ఉందా, ఇలాంటివన్నీ బాగా ఆలోచించుకున్న తర్వాతే మీరు విడాకులు తీసుకోండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీరు తొందరపడి విడాకులు తీసుకున్నా నష్టపోయేది మీరే. విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా మంచి జీవితం ఉంది, నేనంటే లైన్లో కడతారు అమ్మాయిలు, ఇటు నేనంటే అబ్బాయిలు లైన్లో కడతారని ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని రెండో పెళ్లి వాళ్ళు చక్కగా బోల్డ్ మంది అడుగుతున్నారు, మంచి సంబంధం ఇచ్చి చేస్తానని ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలన్నీ నమ్మి ముందు మీరు విడాకులు ఇచ్చారని అంటే తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు, మీ జీవితానికి అండగా నిలబడే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. భార్యాభర్తల మధ్యన ఏం గొడవలు ఉన్నా సరే సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి.